హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఇంకో టాపిక్ చెప్పబోతున్నాను. మన కళ్ళ కింద నలుపు వస్తుంటుందండి. దానికి వచ్చే కారణాలు ఏంటివని ఈరోజు చెప్పబోతున్నాను. మొదటిగా మనం సెల్లులు, టీవీ ఎక్కువ చూడడం వల్ల కూడా కళ్ళ కింద నలుపు వస్తుందండి. నిద్ర లేట్‌గా పడుకోవడం వల్ల. సో, నా ప్రాబ్లమ్ అయితే నిద్ర లేట్‌గా పడుకోవడం వల్ల వస్తుందండి. బట్ ఓకే. ఐ కెన్ మేనేజ్డ్. కొంచెం నా కళ్ళ కింద డార్క్ అనేది నేను కంట్రోల్ చేసుకున్నాను. కొంచెం కేర్ టేక్ వల్ల. పూర్తిగా అయితే పోవడానికైతే నాకు సొల్యూషన్ అయితే తక్కువ. ఎందుకంటే నేను లేట్ నైట్ నా పనులన్నీ అయిపోయేసరికి లేట్ అయిపోతుందండి. సో, నా నిద్ర తక్కువే. కానీ చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చండి కొన్ని కేర్ టేక్ చేయడం వల్ల. కానీ ఇంకొక రీజన్ ఏమంటే మన విటమిన్ డెఫెక్ట్స్ అంటే మన కళ్ళకు సంబంధించినవి ఏ విటమిన్ డిఫెక్ట్లు. సో, విటమిన్ ప్రోడక్ట్స్ మనం ఏం తినుకోకుండా, విటమిన్ ఫుడ్ ఏం తినుకోకుండా వల్ల కూడా మన బాడీలో బ్లడ్ లెవెల్స్ బ్లడ్ తక్కువ ఉన్నా కూడా కళ్ళ కింద నలుపు అనేది వస్తుంది. చాలా వరకు కొంతమంది ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి టైం అనేది ఫుడ్ తీసుకోరు, నిద్రపోరు. దానివల్ల కూడా మనకి కళ్ళ కింద నలుపు అనేది వస్తుంది. సో, ఇంకొక రీజన్ ఏమంటే మన వయసు పడే కొద్దీ మన బాడీలో ఏజ్ అనేది పెరిగినప్పుడు కూడా మన కళ్ళ కింద నలుపు అనేది వస్తుంది. అంటే పిగ్మెంటేషన్ లాగా కూడా వస్తుంది. సో, ఇన్ని కారణాల వల్ల నలుపు అనేది మన కళ్ళ కింద నలుపు వస్తుందండి. సో, చాలా వరకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే నార్మల్ జాగ్రత్త వల్ల కళ్ళ కింద ఉన్న నలుపు తగ్గిపోతుంది. లేదు అంటే ట్రీట్మెంట్ సజెస్ట్ చేసుకోండి, అది మీ ఇష్టం. సో, ఇన్ని కారణాలు అయితే ఉంటాయి. సో, ఈ కారణాల వల్ల కూడా మనకి నలుపు అనేది వస్తుంది. ఓకే, ఇది రీజన్స్ అండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.